చదవబడిన 5వ మాట వివరణ కొరకు స్థానిక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వివరణ అయిన తర్వాత వివరించిన 5వ మాట కొరకు మేరీ గారు ప్రార్థన చేస్తారు. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. అందరం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా, ఈ శుభ శుక్రవారపు దినాన ఈ విధంగా మనందరం కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చివరి సమయంలో సిలువలో పలికినటువంటి 7 మాటలను ఒకదాని తర్వాత ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే కలుగునుగాక. ఇంతవరకు ప్రియులు 4 మాటల కొరకు వివరణ ఇవ్వడం జరిగింది. 4 మాటల యొక్క వివరణ కొద్ది నిమిషాలు. చాలా సమయం ఒక్కొక్క మాట గురించి ధ్యానించవచ్చు. అయినప్పటికీ సమయాన్ని బట్టి, సమయాభావాన్ని బట్టి కొద్ది నిమిషాలు వివరణ ఇవ్వగా మనందరం వింటూ వస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 5వ మాటగా వాక్య భాగాన్ని చదివారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, 28వ వచనం. నాతో పాటు అందరూ ఒక్కసారి చెప్పండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట దప్పిక లేక దప్పిగొనుచున్నాను అనేటటువంటి మాటను మనము ఇక్కడ చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం దైవ మానవునిగా మానవ ఆకృతిలో ఈ భూమి మీదకు వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగూ భూమి మీదకు వచ్చినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి, దైవ మానవుడు, మనందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నివసించారు. స్తోత్రం చెప్దామా? దైవ మానవునిగా 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నివసించడం జరిగింది. ఆయనను గురించి వాక్యాన్ని మనము అధ్యయనం చేస్తే ఆయన భూమి మీద నివసించిన 33.5 సంవత్సరాలు ఆ జీవిత విధానాన్ని
మనము ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఎలాగూ భూమి మీద నివసించాడు, ఆయన ఎలాగూ భూమి మీద ఉన్నారు అని ఆలోచన చేస్తే, దైవ మానవునిగా భూమి మీద నివసించిన ప్రభువైన యేసుక్రీస్తు 100% దేవుడుగా ఉన్నాడు. అదే సమయంలో 100% మానవుడుగా ఉన్నాడు అనే విషయము మనకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్దామా? ఎవరైనా 50-50 ఉంటారు కానీ ఇది ఎలా సాధ్యమండి అని మనం అనవచ్చు. ఆయనకు సాధ్యము, అందుకనే ఆయన ప్రపంచానికి దేవుడయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు సాధ్యం, మనకు సాధ్యం కాదు కానీ ఆయనకు సాధ్యము కనుక ఈనాడు ప్రపంచానికి దేవుడయ్యాడు. ప్రపంచమంతటా దేవుడుగా ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయనము భూమి మీద నివసించిన 33.5 సంవత్సర కాలాన్ని మనము అధ్యయనం చేస్తే, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలము కూడా ఎలాగూ జీవించాడు అంటే 100% దేవుడుగా ఉన్నాడు, 100% మానవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడుగా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. అదే సమయంలో మానవునిగా అనేక సందర్భాలను మనము పరిశీలన చేస్తే ఆయన కూడా అలసిపోయాడు. ఏమండి, మనం ఎక్కువగా విశ్రాంతి లేకుండా విశ్రాంతి తీసుకోకుండా రెస్ట్ లేకుండా పనిచేసాం అనుకోండి, ఏమొస్తుంది? అలసట వస్తుంది, నీరసం వస్తుంది. ఆయనకు కూడా అలసట వచ్చింది. 100% మానవుడిగా ఉన్నాడు గనుక అలసట వచ్చింది. ఒక దినాన శిష్యులతో అంటాడు, ఈ జనసమూహం మధ్యలో మనం ఉన్నాం, కనీసం శిష్యులతో మాట్లాడుతూ ప్రభు అంటారు, ఒక సందర్భంలో భోజనం చేయడానికి కూడా మనకు సమయం ఉండడంలా. దేనికంట? భోజనం చేయడానికి కూడా మనకు సమయం ఉండడం లేదు కనుక ఒక పని చేద్దాం, ఎవరికి తెలియకుండా దోణి తీసుకుని సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళిపోదాం, అడవిలోనికి వెళ్ళిపోదాం, అక్కడైతే కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు, విశ్రాంతి తీసుకుని మరలా వద్దాం అన్నాడు శిష్యులతో. అక్కడ కూడా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం దొరకలా యేసయ్యకు. కారణం ఏంటంటే, యేసయ్య వెళ్ళక ముందే అడ్డదారిలో అనేక వేల మంది ప్రయాణం చేసి అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, 100% మానవుడుగా ఉన్నాడు గనక అలసట అనేది ఆయనకు కలిగింది. రెండవది మనం చూస్తాం, ఆకలయ్యింది. ఆయనకు కూడా ఏమైంది? ఆకలయ్యింది. అంత మాత్రమే కాదు, ఆయన కూడా నిద్రపోయాడు. ఏమండి, ఆయన కూడా ఏం చేశాడు? నిద్రించాడు లేక నిద్రపోయాడు. ఇప్పుడు చదువుకున్నాం, ఏమండి, 100% మానవుడుగా ఉన్నాడు గనక మండు చెండలో భయానకమైన పరిస్థితుల మధ్య సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకు కూడా ఏమైంది అంటే దప్పిక అయ్యింది, దాహం అయ్యింది. అలాగని మానవుడుగా ఉన్నాడు గనక అక్షరార్థమైన దాహమే అనుకుంటే పొరపాటు. అది కూడా అక్షరార్థంగా ఆయనకు దాహం అయ్యింది. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి వచన ప్రకారంగా ఏమండి, ఆయన ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాడు అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల కొరకైన
దాహము కలిగిన వాడుగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. సిలువలో అక్షరార్థంగా దాహమైంది, కానీ ఆయన భూమి మీద నివసించినటువంటి కాలములో ఆ 33.5 సంవత్సరాల జీవిత విధానంలో 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు, సువార్తలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆత్మల సంపాదన కొరకైన దాహాన్ని కలిగిన వాడుగా ఉన్నారు ఆయన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సారి పరిసయ్యులు శాస్త్రులు అనే పులిసిన పిండి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక చోట కూర్చుని ఉండగా శిష్యులు రావడం ఆలస్యమైంది యేసయ్య దగ్గరికి. యేసు ప్రభు వారు అన్నారు కదా, ఇదిగో పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు శిష్యులకు. శిష్యులకు ఏమర్థమైంది అంటే, మనము ఆయన భోజనం చేయడానికి రొట్టెలు తేలేదని ఈ మాట మనతో చెప్తూ ఉన్నాడు అని అర్థమైంది వాళ్ళకి. మనం మాటలు రకరకాలుగా అర్థం చేసుకుంటా ఉంటాం కదా, అవునా కదా చెప్పండి. ఒక్కొక్కళ్ళు మన గురించి మంచికి మాట్లాడినా కానీ చాలాసార్లు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పెడార్థాలు చేసుకునే వాళ్ళంగానే ఉంటాం. మన గురించి వాళ్ళు చేసేవి మంచి పనులైనా వాటిని మనము ఎలాగో అర్థం చేసుకుంటాము అంటే, నానా రకాలుగా పెడార్థాలు చేసుకునే వాళ్ళంగా ఉంటాం. యేసు ప్రభు వారేమో ఒకదాని కోసం, ఇగో పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అంటే, శిష్యులు ఏమనుకున్నారు అంటే, మనం రొట్టెలు తేలేదని ఈ మాట మనతో చెప్తున్నాడు అనుకుంటే, ప్రభు అన్నారు, మీరు రొట్టెలు తేలేదని, నాకేదో ఆహారం కావాలని, భోజనం కావాలని ఈ మాటలు నేను మీతో చెప్పట్లేదు. ఇదిగో శాస్త్రులు పరిసయ్యులు ఆ పులిసిన పిండి అనేటటువంటి బోధన గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని వివరంగా వాళ్లకు చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఏమండి, ఈ లోకములో ఆయన నివసించినప్పుడు శరీర సంబంధమైన ఆహారం కోసం ఆయన బ్రతకల, శరీర సంబంధమైన దాహం కోసం ఆయన జీవించట్ల. చేశాడు, భోజనం చేశాడు, మంచినీళ్లు త్రాగాడు, కాదని నేను చెప్పట్లా. కానీ ఆయన దాహం ఏమిటి అంటే, భూమి మీద ఉండగా ఆయన దాహం ఏమిటి అంటే, ఆత్మల రక్షణ కొరకైన, ఆత్మల సంపాదన కొరకైన, సువార్త కొరకైనటువంటి దాహము కలిగినటువంటి వ్యక్తిగా. స్తోత్రం చెప్దామా? మనందరికీ తెలిసిన సందర్భం, మట్టి మధ్యాహ్నం 12 గంటలకు సుఖార బావి దగ్గరకు వెళ్ళాడు. సమరయులు మార్గమైనటువంటి పట్టణమైనటువంటి సుఖార బావి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడకు ఒక స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమెతో ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. తెలుసు ఆయన దాహం ఏమిటి అంటే, ఏదో ఒక విధముగా ఆత్మలను ఏం చేయాలి అంటే సంపాదించు. యాజ్ యూజువల్గా మాట్లాడడం ప్రారంభించారు. అమ్మా, నాకు దాహం అవుతుంది, దాహానికి నీళ్ళు ఇస్తావా? ఆమె అంది కదా, మీరు యూదులు, మేము సమరయులు, మేము నీళ్లు ఇవ్వడం ఏంటి, మీరు త్రాగడం ఏంటి? పిల్లరా, వారి మధ్య సంభాషణ జరిగింది. ప్రభు అన్నారు, అమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా నేను దప్పికగొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు గనక నీవు త్రాగితే మరి ఎప్పటికీ దప్పికగొనకు, నిత్య జీవానికైనటువంటి ఆ దాహము తీర్చేటటువంటి నీటిని నేను నీకు ఇస్తా. ఆమె అర్థం వేరే అర్థంగా చేసుకుని, అయ్యా, మా పట్టణానికి, మా ఊరికి బావికి చాలా దూరం ఉంది, ప్రతిరోజు ఈ నీళ్లు తీసుకెళ్ళలేకపోతున్నాను, కాస్త జీవజలం ఏదో ఇచ్చేసామంటే ఇక మరలా ఎప్పటికీ ఈ నీళ్ల దగ్గరకు నేను రావాల్సినటువంటి అవసరత లేదు.
ప్రభు అన్నారు, అయితే ఇస్తాను, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. ఆమె అంది, అయ్యా నాకు పెనిమిటి లేరే. ప్రభు అన్నాడు, నీకు జరిగిన సంభాషణలో ప్రభువు చెప్పిన మాట, ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇదిగో నేను నీకిచ్చే నీళ్లు త్రాగితే నిత్య జీవానికి వెళతావు. ఆమె ఆ కుండను అక్కడ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి ఏమండి ఒక మాట చెప్తూ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి మీరు కూడా చూడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడండి. వారి గ్రామంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఏమండి మారు మనసు పొందితే, రక్షించబడితే, మరలా గ్రామంలోనికి తీసుకున్నట్టు చూచి ఇగో రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విషయాన్ని గమనించండి. యేసు ప్రభు యొక్క దాహం ఏమిటంటే ఆమె ద్వారా ఏమండి ఆ పట్టణములో ఉన్నటువంటి లేక ఆ గ్రామములో ఉన్నటువంటి అనేక మంది ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు రావడానికి, రక్షకునిగా అంగీకరించడానికి, మారు మనసు పొందడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి గొప్ప కార్యం ఆ స్థలంలో జరిగింది. స్తోత్రం. ఆత్మీయ దాహం ఏమిటి అంటే ప్రియులారా గమనించండి, అనేకమైన ఆత్మలు ప్రభు చెంతకు రావాలి, రక్షించబడాలి. పరలోకంలో పండగ చేసుకుంటాడు ఆయన, దూతలందరితో కలిసి సంతోషించేవాడుగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా గమనించండి. మరి ఆ 5వ మాట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన ఆత్మల రక్షణ కొరకైనటువంటి దాహాన్ని కలిగి ఉంటే మనం అధ్యయనం చేసుకుందాం. మనము ఏ దాహాన్ని కలిగి ఉన్నాం, మనము ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాం. 5వ మాటను బట్టి మధ్యాహ్న సమయంలో నేను అడుగుతున్నా, గుడ్ ఫ్రైడే ఆరాధన చేసుకోవడానికి, శుభ శుక్రవారపు ఆరాధన చేయడానికి ఆయన సన్నిధికి వచ్చావు. మంచిదే, మంచిది కాదని అంట్లా. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఒకవేళ ఇంకా నీ భర్త రక్షించబడకుండా ఉంటే నీ భర్త రక్షించబడాలి అనేటటువంటి దాహము నీకుందా? నీ భార్య ఈ స్థలంలో లేకపోతే నీ భార్య రక్షించబడాలి అనేటటువంటి దాహము నీకుందా? నీ బిడ్డలు ఇంకా రక్షణలోకి రాకుండా ఉంటే నీ బిడ్డలు రక్షించబడాలి అనేటటువంటి దాహము నీకుందా? నీ తల్లిదండ్రులు ఇంకా రక్షణలోనికి రాకుండా ఉంటే నీ తల్లిదండ్రులు రక్షించబడాలి అనేటటువంటి దాహము మనము కలిగి ఉన్నామా లేదా? ఎవరికి వారము ఒక ప్రశ్న వేసుకుందాం. నీ దాహం ఏంటి? అక్షరార్థంగా దాహమైతే తాగడానికి మంచినీళ్ళు తెచ్చుకున్నాం, మంచిది కాదన్నట్లనే దాహము నీ భర్త రక్షించబడాలి అనేటటువంటి దాహము, నీ భార్య రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షించబడాలి, నీ తల్లిదండ్రులు రక్షించబడాలి అనేటటువంటి దాహాన్ని కలిగిన వారంగా ఈ స్థలంలో మనము ఉన్నామా? ఏదో నామకార్థంగా సిలువ మీద పలికిన 7 మాటలు గుర్తు చేసుకుని ఆమె అని చెప్పేసి వెళ్ళిపోవడానికి ఈ స్థలానికి వచ్చామా? నీ దాహము నెరవేర్చబడాలి, తీరాలి. దాహము తీర్చబడాలి. అలా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఉంటే నీ కొరకు యేసయ్య సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఇదిగో ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక, దాహము ఏమిటి అంటే నీవు సంపూర్ణముగా రక్షణలోనికి రావాలి, అనేక మందిని రక్షించేవారుగా ఉండాలి. ఏంటి నీ దాహం? ధనం సంపాదించాలనా?
పొలం కొనాలనా, ఇల్లు కొనాలనా, బంగారం కొనాలనా, లేకపోతే ఇంకేవో లోక సంబంధమైన వాటి కోసమా నీ దాహం? మన అవసరతలన్నీ దేవుడు అవన్నీ ఉన్నది మనకి. ఎంతసేపు ఏ దాహం అంటే, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కొడుక్కి పెళ్ళవ్వాలి, నా కూతురికి పెళ్ళవ్వాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, పొలం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి. జీవితమైనవి కాదు. 60 సంవత్సరాలు ఈ వైభవము ఆయాసమే అండి. 10 కేజీలు బంగారం ఉన్నవాడు బతుకుతున్నాడు. అసలు ఉంగరమే లేనోడు కూడా బతుకుతున్నాడు. బ్రతకడం పెద్ద విశేషమైన సంగతి కాదు. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఏ విధంగా ఇక మనిషికి తృప్తి అనేది ఉండదండి. జీవిత కాలంలో తృప్తి చచ్చేదాకా ఏమండి, తృప్తి అనేది ఎవ్వరికీ ఉండదు. తృప్తి ప్రమాదాలు జరుగుతాయి. తృప్తి పడకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి పడాలి. ప్రాముఖ్యంగా లోక సంబంధమైన వాటి వారంగా ఈరోజు అక్కడ తీసుకొచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించును కాక. అది దాహం అంటే క్రొత్త వారిని తీసుకొచ్చి ఏదో నీవు రావడమే చాలా మందికి అనిపించట్లా. అంటే మన దప్పిక, మన దాహం ఏమిటి అంటే మన ఇరుగు, మన కుటుంబం, మన వీధి, మన గ్రామం, ఇంకను అనేక మంది మన కండ్ల ముందు ఏమండి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. వారు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా కనీసం వీధిని, మన కుటుంబాన్నైనా మనం రక్షించుకున్నామా? ఆ కుటుంబ రక్షణ కొరకైనటువంటి ఆత్మీయ దాహాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకవేళ ఇంకా అలాంటి దాహము మనలో లేకపోతే, ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠము ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను కలిగి, మరి మిగిలిన వారి సంగతి ప్రక్కన పెడదాం, కనీసం మన కుటుంబాన్నైనా మనము రక్షణలోనికి నడిపించుకోవడానికి, మనకు దప్పిక తీర్చుకోవడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక.